దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరలా కొంత గ్యాప్ తర్వాత ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషకరంగా నాకున్నది. ఒక మంచి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ అంశాలని మళ్ళా మేము ముందుకు సాగిస్తాము. ముందుగా నా స్నేహితుడు, మీ అందరికీ తెలిసిన బ్రదర్ అనిల్ కుమార్ గారిని ముందు మనం ఆహ్వానిద్దాం. దాని తర్వాత అంశం మీద మేము చర్చించడం జరుగుతుంది. అది ఏ అంశమో మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అనేది పంచండి. చాలా ఉపయోగకరమైన వీడియోగా ఇది నిలిచిపోతుంది. మొట్టమొదటిగా అనిల్ గారిని ఆహ్వానిద్దాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. మరి చాలా రోజుల తర్వాత మరలా మిమ్మల్ని ఇలా మా లైవ్లో చూడడం సంతోషకరంగా ఉంది. మరి హనీ జాసన్ గారి అక్రమ అరెస్ట్ తర్వాత ఆయన విడుదల పొందడం, మరి ఆయనతో పాటు నేను ఇటు అటు తిరగడం, చాలామంది మమ్మల్ని ఆహ్వానిస్తూ ముందుకు మేము సాగడం జరుగుతుంది. ఈ క్రమంలో కొంచెం మనకి గ్యాప్ వచ్చింది. నో ప్రాబ్లం, మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం, ముందుకు వెళ్దాం. ఈరోజు మంచి అంశం మీద మిమ్మల్ని నేను ప్రశ్నిస్తాను. దానికి మీరు చక్కటి జవాబు ఎప్పుడు చెప్పే రీతిగానే మీరు ఇస్తారు ఖచ్చితంగా, నాకు తెలుసు. మనం ఇదివరకు చాలా వీడియోలు చేసి ఉన్నాము. అందులో ముఖ్యమైనది ఆర్య ద్రవిడ సిద్ధాంతం. ఇప్పుడు ఆర్యులు బయట నుంచి వచ్చారు అని మీరు ప్రూవ్ చేస్తూ చాలా వీడియోలో మనం చేయడం జరిగింది. అది భాష మీద కావచ్చు, లిపి మీద కావచ్చు, అలాగే మైగ్రేషన్ ఆఫ్ ఆరియన్స్ టు ఇండియా ఎలాగనేది ఎన్నో మనం చూపించడం జరిగింది ఆధారాలతో. మరి ఆర్యులు రాకముందు ఈ భారత భూమి మీద ఎవరున్నారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వారు ఎవరు అనే ప్రశ్నలు నాకు రేజ్ చేయడం జరిగింది. మీకు ఫోన్ చేసి అడిగిన వెంటనే మీరు స్పందిస్తూ దీని మీద మనం మంచి పాఠం మళ్ళీ మనం తీద్దాం. ఎందుకంటే దీర్ఘ పరిశీలన మరి ఇద్దరు మనం చర్చించుకున్నప్పుడు దీర్ఘ పరిశీలన మనం చేయడం, ఒక మంచి అంశం తయారైంది సార్, మనం రెడీ చేశాను, మరి మనం ముందుకు సాగుదాం అనగానే వెంటనే నేను లైవ్కి రెడీ చేయడం జరిగింది. ప్రేక్షకులు కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. మన కాంబినేషన్లో ఎన్నో వీడియోస్ చాలా మంది వీక్షిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. సార్ ఏంటి సార్ మరి ఆపిస్తారు, మీరు మళ్ళీ రావాలి, మళ్ళీ మీరు మంచి విషయాలు చెప్పాలి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. వారందరికీ కానుకగా ఈరోజు ఒక మంచి అంశాన్ని, అసలు ఈ భారతదేశం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆర్యులు రాకముందు ఉన్న జనాభా అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనే అంశం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ అంశం మీద నేను బైబిల్ అడిగానండి ప్రశ్న. బైబిల్ని అడిగినప్పుడు బైబిల్ ఒక చక్కటి విషయాన్ని చెప్పింది ప్రపంచానికి. నిజంగా మన భారతదేశంలో ఉన్న గ్రంథాలని, ప్రజెంట్ ఉన్న గ్రంథాలు మనం అడిగాం అనుకోండి, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను నా డౌట్ అడిగిన తర్వాత మీకు మీ దగ్గర వస్తాను. వాయిస్ వస్తుంది అది మీ మైక్ సెట్ చేసుకోండి. ఓకే, రైట్. ఓకే, రైట్. ఓకే, వినబడుతుందండి? నా వాయిస్ వినబడుతుందా? ఓకే, రైట్. ఈ భారతదేశపు గ్రంథాలు మనం అడిగాం అనుకోండి, వారు ఏమంటారంటే బ్రహ్మ వారి ముఖం నుండి బ్రాహ్మణుడు, మరి జబ్బల నుంచి క్షత్రియుడు, మరి తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు అని ఒక 4 డివిజన్స్ మనకు కనబడతాయి. వాళ్ళు చెప్పే రీతి పుస్తకాలు ఉన్నదే. అంటే మనుషులు 4 రకాలుగా పుట్టారు, వాళ్ళు ఒకటి కాదు అని ఒక కాన్సెప్ట్ మనకు కనబడుతుంటుంది వాళ్ళ గ్రంథాల్లో. ఇక బైబిల్ అడిగినప్పుడు అద్భుతమైన విషయం వారు చెప్పిన దానికి ఆపోజిట్గా కనబడుతుంది. అదేంటంటే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదివితే మనకు గనుక, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండే సృష్టించాడు ప్రతి జాతి మనుషులను. అది ఆర్యులు కావచ్చు, ఆర్యులకు ముందున్న భారతదేశంలో ఉన్న మనుషులు కావచ్చు,
ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషి, ప్రతి జాతి మనిషి ఒకళ్ళ నుండే వచ్చారు అని ఒక ఛాలెంజింగ్ స్టేట్మెంట్ ఇక్కడ మనకి అపోస్తుల కార్యాల్లో కనబడుతుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఆర్యులు రాకముందు ఉన్న జనాభా, భారతదేశంలో ఉన్న జనాభాకి బైబిల్కి ఏదైనా సంబంధం ఉందా? ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నానండి. మీ ఇంట్రొడక్షన్తో ఆ టాపిక్లో తిన్నగా మీరు వెళ్ళిపోవచ్చు. మనం పీపీటీ కూడా చూపించి ప్రపంచానికి తెలియజేద్దాం. రైట్. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. జాన్ కొయ్య గారు అటు ఇటు ఇటు అటు తిప్పి కొన్ని ప్రశ్నలు వేశారు. రైట్, ఓకే. కాకపోతే అది జాన్ కొయ్య సార్ గారు వేసిన ప్రశ్నని ఒక్క లైన్ లో చెప్తాను. ఆ ప్రశ్నని ఒక్క లైన్ లో, 1 లైన్. బైబిల్ కి భారతదేశానికి ఏమన్నా సంబంధం ఉందా లేదా అని అడుగుతున్నారు, అంతేనా సార్? రైట్. ఎందుకంటే గత కాలంలో కూడా కొంతమంది వ్యక్తులు మనల్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ బైబిల్ కి కానీ, మన దేశానికి కానీ, లేకపోతే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మనుషులకు కానీ, ఈ దేశానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని పెద్ద పెద్ద సభల్లో మాట్లాడడం జరిగింది. విదేశీ మతం, మన మతం ఏంటంటే మనం మతంగా పిలువబడుతున్న క్రైస్తవ ఇండియాలో విదేశీ మతం పెద్ద అభాండం మన మీద వేశారు. విదేశీ మతం అని కామెడీలు చేస్తున్నారు. అసలు విదేశీ మతం అనే ఆ మాటే కామెడీ. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవం అనేది మతం కాదు. ఓకే, రైట్ అండి. రైట్. ఇప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. ఓకే. ఇప్పుడు దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించినప్పుడు యావత్ ప్రపంచానికి, యావత్ సృష్టికి దేవుడు అవుతాడా, లేకపోతే ఒక దేశానికి, లేకపోతే ఒక ప్రాంతానికి, ఒక ఊరికి, ఒక ఇంటికి దేవుడు అవుతాడా? కాదు కదండి. ప్రతి మనిషికి దేవుడు ఒకడే కదండి. దేవుడు ఒకడే అవుతాడు. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఆది యందు దేవుడు ఇజ్రాయెల్ దేశంలో సృష్టించాను అని కూడా లేదు. అవును. అంటే ఇజ్రాయెల్ దేవుడు అంటారు. అసలు అది ఇంకో పెద్ద కామెడీ. అంటే మానసిక పరిపక్వత లేకుండా ఊరికే ఇట్లా చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలు అడగడం అనమాట. ఆది దేవుడు భూమి ఆకాశములు సృజించినప్పుడు దేవుడు సర్వ సృష్టికి దేవుడు అవుతాడు. ఓకే. ఇప్పుడు దేవుడు దృష్టిలో అందరూ ఒకటే సార్, మనుషులందరూ ఒకటే. ఎందుకంటే ఆయన జాతి వివక్ష, కుల వివక్ష, వర్ణ వివక్ష, ఇలాంటివి, స్త్రీ వివక్ష లాంటివి చూపించే దేవుడు కాదు. అందుకనే మరి సర్వ మానవాళిని ఆయన ఒకేలా చూస్తాడు. కానీ మరి మనల్ని ప్రశ్నిస్తున్న వారి గ్రంథాల్లో మాత్రం కొంతమంది మొహంలోంచి వస్తారు, కొంతమంది భుజాల నుంచి, కొంతమంది తొడల నుంచి, కొంతమంది కాళ్ళలో నుంచి. చాలా 4 వేరువేరుగా వచ్చినట్టే కదా లెక్క. మరి అది 4 వేరువేరుగా వచ్చినట్టే. మరి మేమెందుకు కాళ్ళల్లో నుంచి వచ్చామంటే రీజన్ లేదు. సరే మీరేం చేశారు, మీరెందుకు తల్లిలో నుంచి వచ్చారంటే వాళ్ళకి రీజన్ లేదు. సో చలో వాట్ ఎవర్. కానీ ఇక్కడ ఈ మనల్ని ప్రశ్నిస్తున్న వారి గ్రంథాల్లో వాళ్ళు ఆ గ్రంథాలు ఎలా లిఖింపబడ్డాయి అంటే అవి చాలా మోసపూరితంగా లిఖింపబడ్డాయని నేను చాలా కాన్ఫిడెంట్ చెప్పగలను. ఎందుకంటే ఏదన్నా విషయాన్ని మనం పర్టికులర్ గా అడుగుతున్నప్పుడు ఇది ఈ కల్పంలోనిది కాదు, అది వేరే కల్పంలోనిది, ఇది ఈ మన్వంతరంలోనిది కాదు, అది ఇంకొక మన్వంతరంలోనిది అని చెప్పి అవి తప్పించుకోవడానికి క్రియేట్ చేసినవి కల్పాలు, మన్వంతరాలు, ఇలాంటివన్నీ. ఈ యుగాలు అనేవి కూడా లేవు. దాటి వేయడానికి జస్ట్ దాటి వేయడానికి ఏ ఆర్కియాలజిస్ట్ అడిగినా, ఆంథ్రోపాలజిస్ట్ అడిగినా, జియాలజిస్ట్ అడిగినా ఈ ప్రపంచం అంతటికి ఒకటే హిస్టరీ ఉంది. కానీ వీళ్ళు చెప్పే హిస్టరీలో మరి చాలా రకరకాలు ఉంటాయి. పర్వతాలు ఎగురుతాయి, విమానాలకి గాడిదలు కట్టించుకొని విమానాలు ఎగరేస్తుంటారు, అలాంటి హిస్టరీ. చలో వాట్ ఎవర్. కానీ ఒకసారి ఒక చిన్న బ్రీఫ్ లుక్ ఇద్దాము. మన భారతదేశానికి బైబిల్ కి సంబంధం ఏంటనేది నేను సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. సో లెట్ us get into our PPT and let us start the show. Yes. ఇదండి, ఇది ఎర్లీ స్టేట్స్ ఆఫ్ ద ఓల్డ్ వరల్డ్. ఈ ప్రపంచ చరిత్ర మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఉన్న
10వ అధ్యాయం చదవాలి. ఎస్ దాని తర్వాత ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఉన్న ఆది కాండంలో ఉన్న 10వ అధ్యాయం చదివిన తర్వాత 11వ అధ్యాయం చదవాలి. కరెక్ట్. యాక్చువల్ గా సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ 11వ అధ్యాయం, ఎస్ దాని తర్వాత 10వ అధ్యాయం చదవాలి. యాక్చువల్లీ 10వ అధ్యాయం చదవాలి. అది సీక్వెన్స్ అర్థం కావాలంటే. సరే, ఆ తర్వాత ఆది కాండము 11వ అధ్యాయంలో వాళ్ళు ఇటుకలు తయారు చేసుకోవటం వాళ్ళకి అర్థమైంది. తర్వాత ఒక పెద్ద గోపురాన్ని తయారు చేసుకుంటే యెహోవా దేవుడు భాషలను తారుమారు చేసి వాళ్ళని చెల్లా చెదురు చేశారు. సో ఈ ఆంథ్రోపాలజిస్ట్స్ కానీ, ఆర్కియాలజిస్ట్ కానీ, లేకపోతే జియాలజిస్ట్స్ కానీ వాళ్ళకి దొరికినవి ఆ కాలంలో 4 నాగరికతలు. ఇవన్నీ నాగరికతలు, నది నాగరికతలు అనొచ్చు మనం. నది నాగరికతలు ఎక్కడైతే నది ఉందో ఆ నది పక్కన జీవించే నాగరికతలు అవి. ఎగ్జాంపుల్ ఈజిప్ట్ తీసుకుంటే, ఈజిప్ట్ ఐగుప్తు నాగరికత నైల్ నదికి సంబంధించింది. మెసోపొటేమియా తీసుకుంటే మీకు మెసోపొటేమియా కనపడుతుంది. మెసోపొటేమియా యూఫ్రటిస్ అండ్ టిగ్రిస్ అనే 2 నదులు, దోవాబ్ అంటే 2 రివర్స్. మళ్ళీ ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించిన వారు, లేకపోతే సింధు నది నాగరికత. ఈ సింధు నది నాగరికత, ఈ సింధు నది యొక్క ఉపనదులు ఏవైతే 5 ఉన్నాయో, 5 పంజ్ అంటే 5, ఆబ్ అంటే వాటర్. పంజాబ్ కి పేరు అలా వచ్చిందండి. సార్ పంజాబ్ కి ఆ పేరు అలా వచ్చిందండి. 5 నదులు ఉన్నాయి కానీ పంజాబ్ అని పేరు వచ్చింది. పంజ్, ఆబ్ ఆ ప్రాంతంలో, ఈ నది పరివాహక ప్రాంతంలో ఈ ఒక నాగరికత అనేది పుట్టింది. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. ఈ ప్రోగ్రామ్ లో ముందు నేను మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకపోతే సింధు నది నాగరికత అనకుండా ఐవిసి అంటాను సార్. రైట్ సార్? ఐవిసి, ఓకే. ఐవిసి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాను. రైట్ అండి. ఈ ఐవిసి అని నేను అన్న ప్రతి దగ్గర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని మీరు మీ మనసులో అతికించుకోవాలి. సరే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్టయితే ఎప్పుడు జరిగింది ఈ చైనా? అప్పుడు అది చాలా చిన్న నాగరికత అండి. ఈ నోవాహు పిల్లలు భూమి మీద మొత్తం చెదిరిపోయిన తర్వాత ఈ చైనా దగ్గర కూడా ఇక్కడ ఒక చిన్న నాగరికత ఆ సమయంలో మొదలైంది. రైట్ అండి. మొత్తం 4 నాగరికతలు, అతి పురాతన నాగరికతలు ప్రపంచ చరిత్ర ఇదే చెప్తుంది. రైట్ సార్. నెక్స్ట్ వెళ్దాం. అయితే ఈ సింధు నది నాగరికత అది పరిపక్వత చెందిన కాలం ఎప్పుడంటే 2800 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం. 2600 సంవత్సరాల నుంచి 1900 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. ఇది కూడా ఆ కాలం. ఇది చరిత్ర అండి. ఇది పక్కా చరిత్ర, ప్రూఫ్. ఇది అసలు సిసలైన మన ప్రపంచ మరియు మన భారతదేశ చరిత్ర. మిగతావన్నీ ట్రాష్, మిగతావన్నీ తీసి కాసేపు పక్కన పెట్టండి. రైట్ అండి. తరువాత ఇక్కడ ఒక 200 years మనకి ప్లస్ ఆర్ మైనస్ గా ఉంటుంది. 200 years ప్లస్ ఆర్ మైనస్ గా ఎందుకు ఉంటుందంటే, ఈ కార్బన్ డేటింగ్స్ ఏవైతే దొరికాయో ఆ కార్బన్ డేటింగ్స్ దాని రిజల్ట్ అది కూడా ప్లస్ ఆర్ మైనస్ గా చూపిస్తుంది. ఎంత పురాతనం అయితే అన్ని ఇయర్స్ మనకి ప్లస్ ఆర్ మైనస్ గా చూపిస్తుంది. సో రఫ్లీ చెప్పుకుంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క మెచ్యూర్ ఫేజ్, పరిపక్వత చెందిన ఆ సింధు నది నాగరికత అంటే ఐవిసి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2800 సంవత్సరాల నుంచి 1700 సంవత్సరాలు బీసీ కాలం నాటికి చెందినది అని కూడా మనం అనుకోవచ్చు. రైట్ అండి. నెక్స్ట్, మన భారతదేశం యొక్క చిత్రపటం మనం చూస్తే, మ్యాప్ చూస్తే భారతదేశం చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయండి, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఇటు వెస్ట్ సైడ్ చూస్తే, పడమర వైపు చూస్తే మనకి హిందూ కుష్ మౌంటైన్స్ అంటారు. ఈ హిందూ కుష్ మౌంటైన్స్ మీ లెఫ్ట్ సైడ్ కి, ఈ హిందూ కుష్ మౌంటైన్స్ తోటి ఈ భారత ఖండానికి ఈ హిందూ కుష్ మౌంటైన్స్ అనేవి అడ్డంగా ఉన్నాయి. లోపలికి మానవులు వచ్చి జీవించాలి అంటే ఈ హిందూ కుష్ మౌంటైన్స్, ఈ హిందూ కుష్ పర్వత శ్రేణి ఎక్కి దిగాలి, లోపలికి రావాలి.
లోపలికి మళ్ళీ రావాలి. Yes, yes. ఇటు పైకి చూస్తే ఈ హిమాలయ పర్వత శ్రేణి మీకు కనపడుతుంది పైనంతా. ఓకే. యెస్. ఇదంతా చైనా కూడా. వరకు. యెస్. ఆ తర్వాత మళ్ళీ ఈ బర్మా ఇటువైపు రైట్ సైడ్ ఉంది చూడండి, ఇవన్నీ పర్వత శ్రేణులు. యాహ్. ఓకే. మన భారతదేశంలో ఆదిమ కాలంలో మనుషులు బతకాలంటే బయట నుంచి రావాల్సిందే. ఈ రూల్ నంబర్ 1. ఓకే. రూల్ నంబర్ 2 ఏంటంటే మనుషులు ఎవరు ఆకాశం మీద నుంచి ఊడిపడరు. ఓకే. అంతే కదా. రైట్ అండి. సో ఈ పర్వతాలు, ఈ హిందూ కుష్ మౌంటైన్స్ ఎక్కి దిగి రావాలి అని అంటే 2 మార్గాలు. ఒకటి ఖైబర్ పాస్. మీరు చూపించండి అక్కడ సార్, గుజరాత్ పైన ఖైబర్ పాస్. అది కింద గుజరాత్ దగ్గర ఇంకొక పాస్ ఉంటుంది, బోలన్ పాస్. ఎస్, మీరు చూపించింది కరెక్టే, అది బోలన్ పాస్. బోలన్ పాస్ పైన ఉన్నది ఖైబర్ పాస్. కొంచెం ఇది ఖైబర్ పాస్. ఈ ఖైబర్ పాస్, బోలన్ పాస్ తప్ప ఈ రూట్ తప్ప ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి రూట్ అనేది లేదు. అంటే మన భారత ఉపఖండంలోకి రావాలి నివసించాలి అంటే ఇవి ఒకప్పుడు దాటవలసిందే. ఈ ఐవిసి సింధు నది పరివాహక ప్రాంతాల్లో జీవించిన వారు వారి సిటీస్ ని ఎలా కట్టుకున్నారు, వాళ్ళు ఎలా నాగరికతను పొందారు, వాళ్ళు సివిలైజ్ అయ్యారు. నెక్స్ట్ దాంట్లో చూద్దాం సార్. చూడండి, ఇవి ఇక్కడ మనకి 3 పెద్ద సిటీస్ కనపడతాయి. 4 సారీ. మెహర్గఢ్. ఈ మెహర్గఢ్ అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉంటుంది. మెహర్గఢ్ తర్వాత హరప్ప అనేది హార్ట్ ఆఫ్ ద ఇండస్ లో ఉంటుంది. ఆ తర్వాత మోహెంజదారో తర్వాత లోథాల్ అనేది గుజరాత్ లో ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్ లో. ఈ 4 పెద్ద సిటీస్ అండి ఆ కాలంలో. ఈ గాని, హరప్ప గాని, మోహెంజదారో గాని, లోథాల్ గాని, ఇవన్నీ హైలీ సొఫిస్టికేటెడ్ సిటీస్. ఇవన్నీ ప్లాన్డ్ సిటీస్ అంటారు వీటిని. ప్లాన్ వేసి, అంటే ఇప్పుడు చండీగఢ్ మనం వెళ్ళామంటే చండీగఢ్ లో సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 అని సెక్టర్ వైజ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం గవర్నమెంట్ క్వార్టర్స్ చూస్తే ఏ టైప్, బి టైప్, సి టైప్ అని చెప్పి బ్లాక్ నెంబర్ 2, బ్లాక్ నెంబర్ 3 ఇలా బ్లాక్స్ గా ఉంటాయి. కానీ ఇవి కూడా మొత్తం ప్లాన్డ్ సిటీస్ అన్నమాట. ఇష్టం వచ్చినట్టుగా గల్లీలు అట్లా ఉండదు. సో ప్లాన్డ్ సిటీస్ ఇవన్నీ. మిగతావన్నీ చిన్న సిటీస్. సో ఆ సిటీస్ బయట వీళ్ళు అగ్రికల్చర్ చేశారు, అంటే వ్యవసాయం చేశారు. తర్వాత వీళ్ళు హంటింగ్ చేసేవాళ్ళు, వేటకెళ్లే వాళ్ళు. తర్వాత వాణిజ్య వ్యాపార రంగాల్లో కూడా వీళ్ళు అప్పటికే బాగా పరిపక్వత చెంది ఉన్నారు. ఈ లోథాల్ అనే ప్లేస్ మీకు ఏదైతే ఇక్కడ కనపడుతుందో కింద గుజరాత్ దగ్గర, ఈ లోథాల్ అనే ప్లేస్ ఒకప్పుడు షిప్ యార్డ్ వాళ్ళది. క్రీస్తు పూర్వం 2800 లేకపోతే 2600 సంవత్సరాల క్రితం నుండే మన ఇండియాలో షిప్ యార్డ్ ఉండేది. రైట్ అండి. నెక్స్ట్, ఇప్పుడు మీరు చూస్తున్నది మోహెంజదారో నగరం యొక్క ఒక సైట్. అది ప్లాన్డ్ సిటీ అని చెప్పాను కదండి. సరే, ఇంకొంచెం జూమ్ ఇన్ చేసి ఇంకొక ఫోటో దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్, ఇది పైన గుమ్మటంలా కనపడుతుంది మనకి. ఇది మోహెంజదారోనే. తరువాత కాలంలో బౌద్ధులు ఆ మోహెంజదారోలో దొరికిన ఆ ఇటుకలతో అక్కడ స్తూపాన్ని కట్టుకున్నారు. ఇది సింధు నది నాగరికత వాళ్ళ స్తూపం కాదు, గాని కింద ఉన్న బ్రిక్స్, ఈ ఇటుకలతో కట్టుకున్న ఈ వాల్, ఈ మన గోడలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సింధు నది నాగరికతకు చెందిన వారు కట్టించినవి. నెక్స్ట్ అండి, చూడండి, వాళ్ళ ప్లాన్డ్ సిటీస్ ఇలా ప్లాన్డ్ గా ఉండేవి. పెద్ద వాటర్ రిజర్వాయర్స్, నీళ్లు మనం దాచిపెడతానికి గండిపేట రిజర్వాయర్, నీరు నిల్వ ఉంచుకోవడానికి. నీళ్లు ఆ కాలంలోనే వాళ్ళు ఇటుకలతో వాళ్ళు నీళ్లు నిల్వ ఉండేటట్టుగా చిన్న రిజర్వాయర్లు కట్టుకునే వాళ్ళు. స్విమ్మింగ్ పూల్స్ ఉండేవి, టాయిలెట్స్ ఉండేవి, మార్కెట్ ప్లేసెస్ ఉండేవి, మళ్ళీ షిప్ యార్డ్, డాక్ యార్డ్స్ ఉండేవి. ఇట్లా ఇంకా చాలా రకరకాల మనకి మంచి కట్టడాలు దొరుకుతాయి. ఇది మన భారతదేశానికి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే లైన్ వేయాలి అని తవ్వకాలు జరుగుతున్నప్పుడు బయటపడ్డాయి ఇవన్నీ. రైట్ అండి.
నెక్స్ట్ ఇదిగోండి ప్లాంట్ సిటీ అండ్ వాల్డ్ సిటీ. ఈ సిటీ ఏదైతే ఉండేదో, అంటే ఇది డ్రాయింగ్ మాత్రమే, ఇట్లా వాల్స్ కూడా ఉండే అనమాట. సిటీని ఎవరు ధ్వంసం చేయకుండా ఉండడానికి వాళ్ళు పెద్ద పెద్ద ప్రహరీ గోడలు కూడా కట్టుకునేవారు. సింధు నది నాగరికతకి చెందిన వారు. రైట్ అండి. మరి సింధు నది నాగరికత వాళ్ళు ఏకాకుల, అంటే వాళ్ళు ఐసోలేటెడ్ గా ఉన్నారా? వీళ్ళకి మాత్రమే పరస్పరంగా వీళ్ళు మాత్రమే మాట్లాడుకొని వీళ్ళే వాణిజ్యం చేసుకొని వీళ్ళే ఇంత మంచి నాగరికతను పొందారా? ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. తప్పకుండా బయట ప్రపంచంతో పరిచయం ఉండాలి. అప్పట్లో బయట ప్రపంచం ఏది? ఐగుప్తు, చైనా. మరి ఆ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి వీళ్ళకి దగ్గరగా ఉండే ప్రజలు ఎవరై ఉండొచ్చు అంటే మెసొపొటేమియా. రైట్ అండి. దగ్గర మెసొపొటేమియా దగ్గరగా ఉంది. ఇవి బీడ్స్ అంటారు. అంటే మనం చిన్న చిన్న నెక్లెసెస్, జ్యువెలరీ, ఇలాంటివి చిన్న రాళ్ళు, రంగు రాళ్ళు ఇవన్నీ దొరికినప్పుడు వీటిని జ్యువెలరీగా తయారు చేసుకునే వాళ్ళు వీళ్ళు సింధు నది నాగరికత ఐవీసీకి చెందిన వాళ్ళు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ ట్రేడెడ్ విత్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ మినరల్స్. అంటే పర్షియన్స్ అనుకోవచ్చు. రైట్ అండి. వైల్ lead and copper were exported from India. The highly civilized Harappans knew the art of growing cereals, పప్పుధాన్యాలు, and wheat, గోధుమలు, and barley అంటే యవలు. barley constitutes their staple food. Staple food అంటే కొంతమంది జొన్నలు తింటారు, జొన్న రొట్టె, కొంతమంది రాగి సంగటి తింటారు, కొంతమంది రైస్ తింటారు. దాన్ని స్టేపుల్ ఫుడ్ అంటారు. దేన్ని మనం కూరలో కలుపుకొని దేన్నైతే తింటాము. సో ఆ కాలంలో వాళ్ళ స్టేపుల్ ఫుడ్ ఏంటంటండి? వీట్ అంటే గోధుమలు మరియు యవలు, బార్లీ. దే కన్స్యూమ్డ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఏట్ మటన్, పోర్క్ అండ్ ఎగ్స్ యాజ్ వెల్. మటన్, మరి పోర్క్, మరి ఎగ్స్ కూడా తినేవాళ్ళంట ఆ కాలంలో వాళ్ళు. ఎవిడెన్స్ ఆల్సో షో దట్ దే వోర్ కాటన్. మన భారతదేశంలో దొరికే ఆ కాటన్, ఆ పువ్వులు, మన పత్తి, అది ఏదైతే ఉందో ఆ పత్తితో తయారు చేయబడిన కాటన్ వస్త్రాలు వేసుకునే వాళ్ళంట వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందిన వారు. యాజ్ వెల్ యాజ్ వులెన్ గార్మెంట్. ఇప్పుడు వులెన్ గార్మెంట్ అంటే ఇది కొంచెం కష్టమైంది. ఇప్పుడు వులెన్ గార్మెంట్ అంటే ఒక గొర్రె పట్టుకొని దానికి బాగా జూలు పెరగాలి, జుట్టు అది బొచ్చు పెరగాలి, తర్వాత బొచ్చు తీయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని ఉచిగా మార్చాలి, ఆ తర్వాత దాన్ని స్వెటర్ గా అల్లాలి. ఇదంతా కూడా కళ వాళ్ళకి తెలుసు అంట ఆ సమయంలోనే. సరే, నెక్స్ట్ అండి. ఇవి వాళ్ళ సీల్స్. రైట్ అండి. సీల్స్ క్లే టాబ్లెట్స్ ఉన్నాయి. సీల్స్ అంటే మళ్ళీ వీళ్ళు మూసలు అంటారే, మూస, సీల్ ని తయారు చేసే మూస. అంటే ఆ ముద్రలాగా వేస్తారు, తయారు చేసి ముద్రలు అన్నమాట. ముద్రలో చేసుకునేలాగా రాజముద్రికలు. రైట్. అక్కడ మీకు లిపి కూడా కనపడుతుంది చూడండి. లిపి కూడా పైన ఇదంతా లిపి కూడా కనపడుతుంది. ఏదో ఒక చాపలాగా, ఒక యు ఆకారంలో, లేకపోతే ఎద్దు కొమ్ముల్లాగా, లేకపోతే చక్రం ఆకారంలో, చక్రంలో మళ్ళీ కమ్మీలు ఉన్నాయి. రైట్. ఇది వీళ్ళ లిపి ఇలా ఉంటుంది, ఇలా ఉండేది ఆ కాలంలో. వీళ్ళు రాసేవాళ్ళు కూడా, అంటే వీళ్ళు చదువుకున్న వారు కూడా, వీళ్ళకి చదువు కూడా వచ్చు. నెక్స్ట్ అండి, ఇంకొక సీల్ చూపిద్దాము. క్లే టాబ్లెట్స్ లో మన ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లే తోటి, ఇందాక నేను చూపించిన ఆ టాబ్లెట్స్ మూసలతోటి దీన్ని ఇలా తయారు చేసి మనకి మ్యూజియంస్ లో దొరుకుతాయి. ఆ కాలంలోనే వీళ్ళకి దే నో ఆల్ యానిమల్స్, వీళ్ళకి ఎక్సెప్ట్ హార్స్. ఇందులో మనకి హార్స్ దొరకదు. హార్స్ లేకుండా మిగతా అన్ని ఉంటాయి. గుర్రం తప్ప ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఎందుకంటే గుర్రం మన భారతదేశానికి చెందిన జంతువు కాదు. మనకి ఒంటె కూడా దొరకదు ఇక్కడ. చూడండి మీరు, మీకు ఇక్కడ ఒంటె కనపడిందా? లేదు. ఒంటె అరబ్ దేశానికి చెందిన జంతువు. అది తర్వాత కాలంలో మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అలాగే గుర్రం కూడా మన భారతదేశానికి చెందినది కాదు. అది తర్వాత
కాలంలో ఆర్యుల ద్వారా మన భారతదేశానికి తేబడింది. అందుకని మనకి గుర్రం తప్ప మిగతా జంతువులన్నీ మన భారతదేశానికి సంబంధించిన జంతువులన్నీ కనపడతాయండి. నెక్స్ట్ ఇది వీళ్ళ స్క్రిప్ట్ ఇలా ఉండేది అండి. లిపి వాళ్ళది చిత్రలిపి అనొచ్చు మనం. అక్షరాలు అక్షరమాలతో. నెక్స్ట్ సార్, అక్షరమాల లేదు వీళ్ళకి. లేకపోతే ABCDEFG అలా చిత్రలిపి అండి. జస్ట్ బొమ్మల ద్వారా గుర్తించడం, బొమ్మల ద్వారా గుర్తించడం అంతే. అంతేగాని దానికి ఒత్తులు పెట్టడం, దీర్ఘాలు పెట్టడం, దానికి గుడి దీర్ఘం ఇవ్వటం, కొమ్ములు పెట్టి కొమ్ము దీర్ఘం ఇవ్వడం అలాంటివి లేవు. మళ్ళీ కాన్సనెంట్స్ లేవు. రైట్ అండి. ఇది కేవలం అంటే కొన్ని ఇప్పుడు ఈజిప్షియన్స్ ఎలా రాసేవాళ్ళు, రా అంటే ఒక చిత్రం, ము అంటే ఒక చిత్రం, సెస్ అంటే ఒక చిత్రం, అలా రా ము సెస్. ఇది కూడా సేమ్ అదే టైప్ లో చిత్రలిపి అండి. నెక్స్ట్ ఇవి కూడా ఇంకొన్ని. కానీ ఇక్కడ మనకి రెండో లైన్ లో స్వస్తిక్ కనపడుతుంది చూడండి. ఈ స్వస్తిక్ వీళ్ళు ఏమంటారంటే ఇది మా గుర్తు అంటారు. కాదు, ఇట్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నది నాగరికత వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేసుకున్న సింబల్ అది. అది మీరు ఏదో కాగితం చూపించి అది ఎలా చెప్తారండి స్వస్తిక్ మాదేను అని అనొచ్చేమో. నెక్స్ట్ ఫోటో చూడండి. ఇది స్వస్తిక్ సీల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది రాజముద్రిక అప్పట్లో వాళ్ళది. రైట్ అండి. నెక్స్ట్ ఇది నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నానండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ explained an ancient Dravidian language linked with Indus Valley civilization. What language did the inhabitants of the Indus Valley civilization communicate in? అని క్వశ్చన్. ఒక క్వశ్చన్ అంటే ఈ సింధు నది నాగరికతకి చెందిన వారు, సింధు పరివాహక ప్రాంతంలో నివసించిన వారు, ఆ కాలంలో నివసించిన ఆ ప్రజలు ఏ భాషని మాట్లాడేవాళ్ళు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఏ భాషను మాట్లాడేవారయ్యా అంటే పెద్ద పెద్ద స్కాలర్స్ అందరూ ఒక భయంకరమైన రీసెర్చ్ చేశారండి. రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం చెప్పారు సెకండ్ పారాగ్రాఫ్ లో ఉంటుంది చూడండి. ఆ న్యూ రీసెర్చ్ పేపర్, అదే సార్ ఇందాకండి సెకండ్ పారాగ్రాఫ్. A new research paper published in the peer journal of the Springer Nature Group has provided some interesting new sight on the linguistic culture of the Harappans. Taking clue from a few words shared between the Indus Valley people and the cultures they came in contact with, the paper traced their language roots to Proto-Dravidian. వాళ్ళు ప్రోటో అంటే బాల్య అవస్థలో బాల్య దశలో ఉన్న ద్రవిడ భాష. అంటే లైక్ ఇప్పుడు మనం మేక అంటాం. రైట్ అండి. మనం మేక ఎందుకంటాం? ఎందుకంటే దానికి ఒక రూట్ ఉంటది. ప్రోటో ద్రవిడియన్ వాళ్ళు ఏమనేవాళ్ళు అంట తెలుసా సార్? మేకే అనేవాళ్ళంట. ఆ మెకే వచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ మేక అయింది. ఆ మెకే అనేది ఎట్లా అయింది? ఇప్పుడు మేక మే అని అరుస్తుంది. మెకే అంటే మే అని అరిసేది దాని అర్థం. అందుకని దానికి మేక అని పేరు వచ్చింది, మెకే. సో ఇలాంటి ఎన్నో లింగ్విస్టిక్ ఆధారాలు తీసుకొని ఈ లింగ్విస్ట్స్ దే హావ్ కమ్ టు కన్క్లూజన్ ద ద్రావిడియన్ పీపుల్ యూస్ టు స్పీక్ the Indus Valley people used to speak Proto-Dravidian language, which is the ancestral language of all the modern Dravidian language. ఇప్పుడు ఉన్న మోడర్న్ ద్రావిడియన్ లాంగ్వేజెస్ అంటే మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్, బ్రాహువి, చెంచు, ఇంకా చాలా ఉన్నాయి. మన గోండి, ఇలాంటి ఈ భాషలు ఏవైతే ఉన్నాయో ద్రవిడియన్ భాషలు, వాటన్నిటికీ బాల్యావస్థలో ఉన్న ఆ ద్రవిడియన్ లాంగ్వేజ్ మదర్ అని చెప్తున్నారు వీళ్ళు. Therefore, the paper suggested that speakers of ancestral Dravidian language had a greater historic presence in the North India, including the Indus Valley region from where they have migrated. So, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెందిన వారు
ప్రోటో ద్రవిడియన్ అంటే బాల్య అవస్థలో ఉన్న ద్రవిడ భాష మాట్లాడేవాళ్ళు. ఇక్కడ దాకా క్లియర్ అయింది కదా సార్? క్లియర్ అయింది, వండర్ఫుల్ గా ఉంది. ఓకే. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు చాలా ఇంప్రవైజ్ అయి ఉన్న వాళ్ళు, వీళ్ళు చాలా సొఫిస్టికేషన్, చాలా ఇంప్రూవ్డ్ కల్చర్ వీళ్ళది. ఇంప్రూవ్డ్ కల్చర్. కల్చర్. సో ఇంప్రూవ్డ్ కల్చర్ అంటే దే హ్యావ్ డాక్ యార్డ్స్, వాళ్ళకి షిప్ యార్డ్స్ ఉంటాయి అప్పట్లో. ఇందాక నేను లోథాల్ అని చెప్పాను. నెక్స్ట్ పిక్ లోకి వెళ్ళండి సార్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడ ఉంది క్లియర్ గా. నెక్స్ట్ డిడ్ యు నో లోథాల్ వరల్డ్స్ ఎర్లియెస్ట్ నోన్ డాక్ యార్డ్? ఇందాక నేను చెప్పాను బిగినింగ్ లో లోథాల్ అని. The 5,000 years old ancient port city in Gujarat is a proud jewel of India's maritime history. ఇప్పటికీ ఉన్నది డాక్యార్డ్. ఫస్ట్ డాక్యార్డ్ అనొచ్చు. సముద్రం ఆటు పోర్ట్లు వచ్చినప్పుడు ఇప్పటికీ నీళ్లు వస్తాయి అక్కడికి. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, వేటకెళ్లేవాళ్ళు, హంటింగ్ చేసుకొని వచ్చి వీళ్ళు బతికున్న యానిమల్స్ ని తీసుకొచ్చేవాళ్ళు, జంతువుల్ని తీసుకొచ్చేవాళ్ళు, చనిపోయినవైతే వీళ్ళు తినేవాళ్ళు, బతుకున్న వాటిని కూడా తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ రాళ్ళు, రంగురాళ్ళు, ఇవి మినరల్స్, ఇవి ఏదైతే దొరుకుతాయో వీటన్నిటిని గ్యాదర్ చేసేవాళ్ళు. గ్యాదర్ చేసి లోథాల్ నుంచి వీళ్ళు బయట ప్రపంచానికి, అప్పట్లో ఉన్న బయట ప్రపంచానికి వాళ్ళతో వాణిజ్య కార్యక్రమాలు కూడా చేశారండి. అది మనకు ఎలా తెలుసు వాళ్ళు వాణిజ్యం చేశారని? నెక్స్ట్ పిక్ లో చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో దొరికిన ఈ క్లే టాబ్లెట్స్ తో మనకు తెలిసిపోతుంది. స్టోన్ టాబ్లెట్, కిందది స్టోన్ టాబ్లెట్, పైనది క్లే టాబ్లెట్. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు? సింధు నది నాగరికత చెందిన వారు. ఇక్కడ మనకి ఏం చెప్పాలనుకుంటారంటే, వీళ్ళు నావ తయారు చేసుకొని ఆ నావలో మనకు చూడండి ఒక కోడి, బాతు లాంటివి కనపడుతున్నాయి మనకి పైన ఫోటోలో. నావలో అంటే యానిమల్స్ ని, జంతువుల్ని బయట ప్రపంచానికి అమ్మేవాళ్ళు వీళ్ళు వెళ్ళి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆ కాలంలోనే చేశారు వీళ్ళు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకా దొరికాయి, ఐవిసిలో ఇంకా దొరికాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ సార్ చూడండి, ఎంత నీట్ గా క్లేతో ఆ టైంలో వీళ్ళు తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనకు తెలిసింది, వీళ్ళకి నావిగేషన్ అంటే వీళ్ళు నౌక ఎలా నడపాలి అని కూడా తెలుసు. నౌక ఎలా నడపడం తెలుసు అంటే మరి నోవాహు గారి దగ్గర నుంచి నేర్చుకొని ఉండడానికి ఛాన్సెస్ లేవంటారా? బ్రహ్మాండంగా ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఇవే ఇలాంటివి ఇంకా ఎవిడెన్స్ చూపిస్తూనే ఉంటాం సార్. చూడండి పైన ఫోటోలో, ఇక్కడ చూడండి నావలో ఏవో వీళ్ళు ధాన్యాలు ఇవన్నీ స్టోర్ చేసుకొని తీసుకెళ్తున్నారు. తర్వాత కొంతమంది ఎవరో ఉన్నారు, ఆవు, ఏదో ఒక జంతువు ఉంది, ఆ జంతువు మీద కూడా ఏదో కట్టారు. వీళ్ళు నావికులు ఆ నావని తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్లిన తర్వాత కింద ఫోటోలో సార్ కింద ఫోటోలో ఈ సింధు నది నాగరికతకు చెందిన వాళ్ళు అక్కడ బయలుదేరి ఎక్కడికో చేరుతున్నారు. చూడండి, ఇది చూపిస్తుంది ఈ ఫోటో. వెల్ సివిలైజ్డ్ ప్లేస్ కి తీసుకెళ్లారు వాళ్ళు. ఇక్కడ నుంచి రీసెర్చ్ మొదలు పెట్టాం, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, ఎవరితో వాణిజ్యం చేశారు అని. అది మెయిన్ పాయింట్, కీ పాయింట్ అన్నమాట. అది ఎవరితో వాణిజ్యం చేశారు. కింద ఫోటో జాగ్రత్తగా చూడండి, వీళ్ళు నావతో ఎక్కడికో దిగుతున్నారు. అది కూడా వెల్ సివిలైజ్డ్ ప్లేస్. అది అక్కడ కూడా ఒక డాక్యార్డ్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. చూడండి, ఇటు ఒక స్తంభం, అటు ఒక స్తంభం, అక్కడ ఒక గేట్. రైట్ అండి. నెక్స్ట్ ఆ కాలంలో నెక్స్ట్ అండి, ఆ కాలంలో అంటే నేటికి ఒక దగ్గర ఒక 5,000 సంవత్సరాల క్రితం అనుకోండి. నేటికి ఆ కాలంలో సింధు నది నాగరికతకు చెందిన వారు మెసొపొటేమియాతో ట్రేడింగ్ చేశారు అని అర్థమవుతుంది. ఇదే దగ్గర ఉంది మరి. మెసొపొటేమియా వారితో ట్రేడింగ్ చేశారు, అది కూడా సముద్ర మార్గం గుండా వెళ్ళి. అంటే ఈ భూమార్గంలో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అన్ని కొండలు, ఇందాక చెప్పాను కదా, బిగినింగ్ లో చెప్పాను కదా, పర్వతాలు,
హిందూ Yes, కుష్ yes. మౌంటైన్స్, మరి అవును, అక్కడ అవును, వెళ్ళడం అవును. కష్టం. కాబట్టి తప్పకుండా వీళ్ళు సముద్ర మార్గాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఆ, భూమార్గం నుండి వెళ్తే అక్కడ పర్వతాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఉమ్, సముద్ర మార్గాన్ని ఎంచుకొని ఉండొచ్చు అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. రైట్ అండి. ఉమ్, ఉమ్, నెక్స్ట్ ఎవరితో వీళ్ళు చేసుండొచ్చు అని అంటే ఏలాం అని ఒక ప్లేస్ ఉందండి. ఈ ఏలాం అనే వాళ్ళు ఓకే. సుమేరియన్ సివిలైజేషన్. సుమేర్ సుమేరియన్ సివిలైజేషన్. ఎస్. ఈ ఈ మెసోపటేమియాలో ఉన్న సుమేరియన్ లోని కొన్ని భాగాలు, కొన్ని ఆ తెగలు వాళ్ళల్లో ఒక ఏలాము తెగ ఒకటండి. రైట్ అండి. ఏలాం. ఈ ఓకే, ఓకే. ఏలామీయులతో వీళ్ళు ట్రేడింగ్ చేసినట్టుగా మనకి చరిత్ర ఆధారాలు చూపిస్తుంది, ఆర్కియాలజికల్ ఆధారాలు. ఓకే, 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 ఈ ఓకే. సుమేర్ అనే పదం కింద మీకు ఏ ఏ ఏ పదం కనపడుతుంది చూడండి. సుమేర్ కింద కొంచెం లెఫ్ట్ సైడ్ లో సుమేర్ కింద, సుమేర్ కింద లేదండి, సుమేర్. సుమేర్, ఎస్, సుమేర్ కింద. ఓకే, ఓకే. ఉర్. ఊరు. యా, ఊరు. ఉర్ ఎవరు పేరండి? ఎవరు ఊరండి? ఇది అబ్రహాం. Yes. అబ్రహాం గారి ఊరు పేరు ఉర్. అంటే బైబిల్లో ఊరు అని కనబడుతుంది కరెక్ట్ గా. ఎస్. సో ఇది అబ్రహాము గారి కాలానికి మీకు దగ్గరగా కనపడుతుంది ఆ లింక్ కనబడుతుంది. లింక్ ఉంది కదా, కనపడుతుంది కదా. ఇట్ హ్యాస్ సమ్ లింక్ విత్ ఊర్. యా, ఉర్. రైట్. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఫోటో చూడండి. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ అని మనకు కనపడతాయి. ఏలాంలోనే రెడ్ కలర్ లో మీకు క్రాస్ గా ఉంటుంది, జాగ్రోస్ అని రెడ్ కలర్ లో. ఏలాం కలర్ జాగ్రోస్ మౌంటైన్స్. ఈ జాగ్రోస్ మౌంటైన్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ నదీ ప్రాంతాల్లో ఈ ఏలామీయులు అప్పుడులో ఉండేవాళ్ళు. ఏలాం. ఈ ఏలామీయులు తో వీళ్ళు వాణిజ్యం చేశారు అన్నప్పుడు ఏదో భాష వీళ్ళకి కామన్ భాష ఉండాలి ఖచ్చితంగా. భాష రందే ఎలా బేరం ఆడతాం? అంతే కదా. భాష రందే ఎలా మాట్లాడతాం? అవును, అవును, అవును. భాష రందే వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారా, యుద్ధానికి వచ్చారా, వాణిజ్యం కోసం వచ్చారా, ఎలా తెలుస్తుంది? కాబట్టి వీళ్ళ భాష వాళ్ళ భాష ఒకటే అయ్యే ఛాన్సెస్ చాలా దగ్గరగా ఉన్నాయి. మన ఈ ప్రకారంగా మనం ఒకసారి నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఐవిసి, సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించిన వారి క్లే టాబ్లెట్స్ ఇందాక చూపించాను నేను. అలాంటి క్లే టాబ్లెట్స్, అలాంటి సీల్సే వీళ్ళవి కూడా ఉన్నాయి. చాలా దగ్గర చూడండి ఫొటోస్. ఎలామైడ్ సంబంధించిన గుర్తులు సేమ్ మన భారతదేశంలో అప్పట్లో ద్రవిడ ఏరియాలో ఉన్న భాష మాట్లాడేవారు దగ్గర పోలికలు ఉన్నాయని మీరు అంటున్నారా? ఎస్, రైట్. ఓకే. సింధు నది నాగరికతకు చెందిన వారి ఆ సీల్స్ ఏలామీయులు నాగరికతకు చెందిన వాళ్ళ సీల్స్ ఒకేలా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. చూడండి, కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. ఎస్, చూసారా అక్కడ జంతువులు? ఇందాక మనకు అందులో కూడా జంతువులు కనపడ్డాయా? అవునండి. ప్లస్ కనబడుతుంది కదా, ప్లస్ లా కనబడుతుంది ఇక్కడ. అలాగే ఈ టిక్లు కనబడుతున్నాయి. ఇది మీకు రైట్ సైడ్ ఉన్నది. ఇది రౌండ్ గా ఉంటుంది, సిలిండర్ అండి. దీని మీద దీన్ని చెక్కి ఆ మట్టి ముద్ద మీద దాన్ని రోల్ చేస్తారన్నమాట. రోల్ చేసినప్పుడు ఈ బొమ్మ పడింది దాని మీద. అవును. రైట్ అండి. రైట్. నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూపిస్తాను నేను మీకు. ఓకే. ఇది ఎలమైట్ సివిలైజేషన్ వాళ్ళ కట్టడాలు ఇలా ఉంటాయి. ఓకే. ఇది ఎలామైట్ అని నేను చెప్పకుండా ఊరికి నార్మల్ గా చూపిస్తే ఎవరైనా ఏమనుకుంటారు? హరప్పా మొహంజదారో సివిలైజేషన్ అనుకుంటారు. సింధు నది నాగరికతకు చెందిన వారి కట్టడం కాబోలు అనుకుంటారు. ఓకే. కానీ ఏలామైట్స్, ఈ ఏలామీయులు కట్టుకున్న వారి నాగరికతకు చెందిన కట్టడాలు కూడా ఇలాగే ఉంటాయి. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది నాగరికతకు చెందిన కట్టడాలు లాంటివే. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, ఇదిగోండి. దీన్ని చోగా జాన్బిల్ అని అంటారు.
ఈ ఇది 3300 సంవత్సరాల క్రితం, అంటే సింధు నది నాగరికత కన్నా ముందుదంట ఇది. 3300 సంవత్సరాల క్రితం కట్టిందనమాట. ఓకే, రైట్ అండి. ఇది ఇక్కడ కూడా మరి ఇటుకలతోటే కట్టారు మన సింధు నది నాగరికత వారి వలె. రైట్ అండి. నేను మొత్తం చదివి వినిపించలేండి, నేను బోర్ చేయదలుచుకోలేదు. ఇది ఒకటి సరిపోదండి. ద ప్రిన్సిపల్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ ఎన్ బ్రిక్ అని ఉంది ఇక్కడ చూడండి. జిగ్గురాట్, బ్రిక్ జిగ్గురాట్. దాన్ని ఇందాక నేను చూపించాను. A large stepped pyramidal temple dedicated to Elamite divinity in Shushinak, the protector and patron god of Susa. Susa అనే తెగవారు కూడా అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ అండి. నెక్స్ట్ ఇంకా చూపిస్తాను చూడండి కట్టడాలు. ఇదిగోండి, మీకు సింధు నది నాగరికత కట్టడాలకి చాలా దగ్గరగా లేదా? అవునండి 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 అవును. నెక్స్ట్ నెక్స్ట్ ఇటుకలతో కట్టింది మొదలెట్టిందాలే. రైట్ అండి. నెక్స్ట్ ఇదిగోండి, దీన్ని ఎలామీయులు రాసిన స్క్రిప్ట్ ఇది, లీనియర్ ఎలామైట్ స్క్రిప్ట్. ఒక్కసారి స్క్రిప్ట్ ని జూమ్ చేసి చూపించండి. ఇందాక నేను చూపించిన సింధు నది నాగరికతకు చెందిన ఆ చిత్రలిపి ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉందా లేదా ప్రేక్షకులే చెప్తారండి. ఓకే, yes. పర్వాలేదు. నెక్స్ట్ అండి. ఇదిగోండి, ఇది మీకు ఇంకా బ్రీఫ్ గా కనపడే విధంగా ఈ మనకి ఇండస్ వ్యాలీ వాళ్ళు నీళ్లు పారుతున్నట్టుగా అలలుగా వేసేవి, మళ్ళీ చాప ఆకారంలో ఉన్నవి, ట్రయాంగిల్ ఆకారంలో ఉన్నవి, రాంబస్ ఆకారంలో ఉన్నవి. మనకి ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ కలుస్తుందా కలవట్లేదా? ఖచ్చితంగా కలుస్తుందండి. సరే, నెక్స్ట్ ఈ రాతి మీద ఇదిగోండి, ఇది రాతి మీద రాసింది. ఎలా మీల్ది ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది కాదు. ఎలా మీల్ది? ఓకే ఓకే. దీని అర్థం ఏంటి ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ సింధు నది నాగరికత వాళ్ళు రాసిన ఆ స్క్రిప్ట్ ఈ రోజు కూడా డీసైఫర్ గా ఉంది. అంటే దాన్ని సైఫర్ అంటే డీసైఫర్ అవ్వలేదు, అది సైఫర్ గానే ఉంది. సైఫర్ అంటే సీక్రెట్, లేకపోతే ఐ డోంట్ నో అని సైఫర్ అంటే. దాన్ని ఇప్పుడు దాకా దాని అర్థం ఏంటనేది ఎవరు ప్రెడిక్ట్ చేసి చెప్పలేకపోయారు, దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. అలాగే ఏలామీయులు రాసిన ఆ లీనియర్ ఏలామైట్ స్క్రిప్ట్ ని కూడా ఇప్పుడు దాకా డీసైఫర్ చేయలేకపోయారు. సరే, ఇప్పుడు నేను ఒక చిన్న కంపారిజన్ చూపిస్తాను చూడండి. ఈ టైం లైన్ ప్రకారం చూస్తే 3500 BC కాలం నుంచి చూస్తే ఈ మెసోపొటేమియా సివిలైజేషన్ ఏదైతే ఉందో దానితో మనం ఒకవేళ కంపేర్ చేసి చూస్తే మెసోపొటేమియా సివిలైజేషన్ తర్వాత ఏలామీయుల సివిలైజేషన్ మొదలైంది మీ రైట్ సైడ్. ఏలామీయుల సివిలైజేషన్ కి ఆల్మోస్ట్ ప్యారల్, లేకపోతే కొంచెం ఒక 200-300 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో ఉన్న సింధు నది నాగరికత మొదలైంది. రైట్ అండి. ఇవన్నీ స్క్రిప్ట్స్ పుట్టుక గురించి చెప్తున్నాను నేను. రైట్ అండి. నెక్స్ట్ ఇక్కడ కంపారిజన్ ఉంది చూడండి, మీకు కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. అంటే సింధు నది నాగరికతకు చెందిన చిత్రలిపి మరియు ఏలామీయుల చిత్రలిపి కంపేర్ చేస్తూ ఒకే దగ్గర పెట్టి చూపించింది. ఇది కింద సార్, ఆ కింద బార్ ఏదైతే ఉందో ఆ లైన్, ఆ బార్ చూపించండి. ఓకే, ఇంకొంచెం జూమ్ చేయండి సార్. ఎస్, చూడండి ఆ మార్క్స్ దగ్గర. అంటే పైన ఉన్నదేమో ప్రోటో ఎలామైట్, ఓకే, కింద ఉన్నది ఇండస్ వ్యాలీది. ఓకే, చూపించండి, కంపారిజన్ చూపించండి ప్రజలకి. దగ్గరగా ఉన్నాయా, సేమ్ ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా? అసలు సేమ్ ఉన్నాయి, రెండు చిన్న చిన్న. ఇక్కడ 5ది 1 2 3 4 6ది కొంచెం చిన్న చేంజ్ వచ్చింది. ఇక్కడ కొంచెం ఇక్కడ పైన సన్నం అనేది కొంచెం లావు ఉంది, అంతే. చిన్న డిఫరెన్స్ లేదు, అసలు డిఫరెన్స్ అనేది కనబడట్లేదు.
అంటే 2 ఒకలే ఉన్నాయండి. నాకు తెలిసి 2 లాంగ్వేజ్ ఒకటే. ఇప్పుడు సరే ఓకే. ఇప్పుడు నేనేమనుకున్నానంటే అక్కడ ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు అంటే అక్కడి నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చి అదే లాంగ్వేజ్ మాట్లాడి ఇద్దరు అని అనొచ్చు. చూపించండి సార్. ఎస్. అంటే వీక్షిస్తున్న వీక్షకులకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు దాకా నేను చూపించినవన్నీ ఓకే, అంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే విషయాలు ఇవన్నీ. మీకు ఎవరు చెప్పరు. అవునండి. ఎందుకంటే ఇది దాచిపెట్టబడిన సీక్రెట్ చరిత్ర. ఈ చరిత్ర ప్రజలకు తెలిసిపోయింది అనుకోండి, బైబిల్ గొప్ప అయిపోద్ది, బైబిల్ కరెక్ట్ అయిపోయింది. బైబిల్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఖచ్చితంగా. ఈ అసలు సిసలైన ఈ చరిత్ర ప్రజలకు తెలిసిపోయింది అనుకోండి, బైబిల్ అగైన్ కరెక్ట్ అని ప్రూవ్ అయిపోతుంది. అగైన్ అండ్ అగైన్ ఎన్నిసార్లైనా ప్రూవ్ అయిపోతుంది. అది వేరే విషయం. ఎలాగ ప్రూవ్ అవుతుందండి. వీళ్ళు చెప్పే కల్పాలు, మన్వంతరాలు, యుగాలు ఇవన్నీ ట్రాష్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్తానండి, ఒకానొక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం 10 లక్షల సంవత్సరాల క్రితం ఉంది అని చెప్తాను. లేకపోతే 10,000 సంవత్సరాలు అనుకోండి. ఓకే. కానీ 10,000 సంవత్సరాల క్రితం నాగరికత లేదు కదా. లేదు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు తినాలండి, భోజనం చేయాలి అంటే వరిని పండించే వ్యవస్థ ఒకటి రావాలా. ఓకే. పట్టు వస్త్రాలు వేసుకోవాలంటే పట్టు పురుగులు పట్టుకొని అది కకూన్ అయిన తర్వాత దాన్ని వేడి నీళ్ళల్లో వేసి ఆ కకూన్ లో నుంచి దారాలు లాగి వాటిని నెత్తనేస్తే పట్టు పరిశ్రమ వచ్చినట్టు. అంటే వీళ్ళకి ఆకాశం నుంచి వస్తున్నాయి అన్ని కూడా. ఇప్పుడు కాటన్ బల్ వేసుకున్నామంటే మరి వ్యవసాయం చేయాలి. మనకి కాటన్ పువ్వుల్లో నుంచి వచ్చిన ఆ దూదిని తీసుకొని అదంతా ఒక దగ్గర తీసుకొని దాన్ని ఒక దారాలుగా చేసి దాన్ని నేతనేసి బట్టలుగా వేసుకోవాలి. భోజనం చేయాలన్నా, ఈ వరి పంట వేయాలన్నా, లేకపోతే వీట్ గోధుమలు వేయాలన్నా, ఎవలు వేయాలన్నా ఆ గింజలు కావాలి. మరి దానికి ఇరిగేషన్ కావాలి, నీళ్లు ఇరిగేషన్, నీటి సదుపాయాలు కావాలి. మళ్ళీ మనం పండించిన దాన్ని అమ్ముకోగలగాలి. అమ్ముకున్నప్పుడే మళ్ళీ మనకు వేరే వస్తువులు, వాళ్ళు బార్టర్ సిస్టమ్ అంటారు, ఇచ్చి పుచ్చుకోవడాలు అనేవి ఉంటాయి. అవన్నీ పుట్టింది కేవలం ఒక 5,000 సంవత్సరాలు, 5,500 సంవత్సరాల క్రితమే కదా నాగరికత అనేది పుట్టింది. అవునవునవును కదండి. మరి నాగరికత లేనప్పుడు 10,000 సంవత్సరాల క్రితం మీరు చెప్తున్న రాజ్యం ఆడ నుంచి వచ్చింది. అవును. ఇప్పుడు లంకలో రావణుడు గుర్రాలు తోటి ఉన్న రథం మీద వచ్చాడు యుద్ధానికి అంటారు. ఆర్యులు భారతదేశానికి వచ్చే ముందు దాకా మన భారతదేశంలో గుర్రాలే లేవు. శ్రీలంకకి ఎట్లా వెళ్తాయి గుర్రాలు? రైట్ అండి. సో క్లియర్ లాజిక్ ఉండాలి కదా. నేనేమంటున్నానంటే బైబిల్ గ్రంథంలో ఏదైతే మనకి భాషలు తారుమారు అయిన తర్వాత ప్రజలు చెల్లాచెదురైపోయారో అప్పుడు ఈ 4 నాగరికతలు వచ్చాయి. ఈజిప్షియన్, మెసోపొటేమియన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ చైనీస్. రైట్ అండి. సో వీళ్ళకి భాష ఎలా తెలుసు అని నేను చెప్తున్నానంటే, ఏలామీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచే ఒక తెగ వచ్చి మన సింధు నది నాగరికత కట్టబడింది చేశారు. వాళ్ళు అంటే వాళ్ళు రావటమే నాగరికులుగా ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ దే ఆర్ ట్రైన్డ్ పీపుల్ అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. దే నో ఫార్మింగ్. వాళ్ళకి ఫార్మింగ్ వచ్చు. వాళ్ళకి పట్టు వస్త్రాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసు. వాళ్ళకి కాటన్ ఎలా ఈల్డ్ చేసుకోవాలో తెలుసు. వాళ్ళకి నావలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసు. మరి సముద్ర మార్గం గుండా ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో తెలుసు. ఇదంతా దాచిపెట్టబడిన మన హిస్టరీ ఇది. ఏలామీయులే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందిన వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళ భాష వీళ్ళ భాష ఒకటే, ఓకే. వాళ్ళ లిపి వీళ్ళ లిపి ఒకటే, వాళ్ళ కట్టడాలు వీళ్ళ కట్టడాలు ఒకేలా ఉన్నాయి, వాళ్ళ సీల్స్ వీళ్ళ సీల్స్ ఒకేలా ఉన్నాయి. ఓకే. రైట్ అండి. రైట్. ఇంకా ఇంకా కొన్ని సిమిలారిటీస్ చూపిస్తాను చూడండి. ఓకే. ఓకే. రైట్. వెల్. ఓకే. ఇది మన రైట్, మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఏలామీలకు చెందినది, ఏలామీలకు చెందిన పాటరీ. రైట్ సైడ్ లో ఉన్నది క్లే టాబ్లెట్ సీల్. ఆ సీల్ మీద ఎవరైతే మనిషి ఉన్నాడో ఆయన తల మీద ఉన్న అది కిరీటం లాంటిదో ఏదైతే ఉందో అది మన భారతదేశానికి చెందిన వాటర్ బఫెల్లో అంటారు, నీటి బర్రె, వాటర్ బఫెల్లో. వాటర్ బఫెల్లోకి చెందిన ఆ కొమ్ములు అవి. రైట్ అండి. మళ్ళీ మీరు లెఫ్ట్ సైడ్ ఏలామీలకు చూడండి, ఉందా కొమ్ములు? ఉన్నాయి. మరి ఈ కొమ్ములు గల వ్యక్తి, ఇతని చుట్టుపక్కల జంతువులు ఉన్నాయి, మరి ఇటు చుట్టుపక్కల జంతువులు ఉన్నాయి ఆయనకి. ఐఎమ్ షోయింగ్ యు ద సిమిలారిటీస్. సిమిలర్ ఉంది, రెండు సిమిలర్ ఉందండి. నెక్స్ట్ అది ఏలామీల్ది. ఓకే. ఫస్ట్ది. సెకండ్ది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. రైట్ అండి. నెక్స్ట్ ఇది మీ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఎలామైట్స్ ది, మీ రైట్ సైడ్ లో ఉన్నది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఐవిసి వాళ్ళది. ఇది ఐవిసికి చెందింది, అందరికీ తెలుసు, డాన్సింగ్ గర్ల్ అంటారు ఏమని. ఈ బొమ్మ పేరు డాన్సింగ్ గర్ల్. రైట్ అండి. 2300 BC కి చెందింది. ఇది దొరికింది, ఎక్కడ దొరికింది? మొహంజదారోలో దొరికింది ఇది. రెండు బ్రాంజ్ తో తయారు చేయబడినవే. ఎలామీలు కూడా బ్రాంజ్ తోటే తయారు చేశారు, వీళ్ళు బ్రాంజ్ తోటే తయారు చేశారు. వీళ్ళ దేవతలు కూడా ఒకేలా ఉన్నారే, విగ్రహ దేవతలు. ఎలామైట్స్ అండ్ ఇండస్ కల్చర్ చూడండి. మదర్ గాడెస్ టెర్రకోటా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీ రైట్ సైడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏలామీయుల అంటే ఫర్టిలిటీ గాడ్ అన్నమాట. ఫర్టిలిటీ, పిల్లలు పుట్టాలంటే ఫర్టిలిటీ కావాలి, భూమి కావాలంటే ఫర్టిలిటీ, దానికి చెందిన దేవత అన్నమాట. రైట్ అండి. నెక్స్ట్ ఈ ఏలామీయుల స్టోన్ టాబ్లెట్ మీద కూడా మనకి ఈ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాగానే డాక్ యార్డ్, మళ్ళీ నావా, ఇవన్నీ కనపడుతుంది. పైన ఉన్నది ఏలామీల్ది, కింద ఉన్నది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళది. రైట్ అండి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఏలామో ద్రవిడియన్ థియరీ అంటారు. లేకపోతే దీన్ని హైపోథెసిస్ అని కూడా అంటారు, ఫేక్ అంటారు చాలా మంది. ఫేక్ అంటారు చాలా మంది, ఎందుకంటే ఇదే సత్యం. ఈ సత్యం ప్రజలకు తెలిసిపోయిందంటే వీళ్ళు చెప్పే కథలన్నీ పిట్ట కథలని అర్థమైపోతుంది. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ముందు, సింధు నది నాగరికతకు ముందు నాగరికత అనేది లేదు. అందుకే కాంచి ఐలయ్య గారు అంటారు, మా ముత్తాత హరప్ప అంటాడు. ఏంటబ్బా మా ముత్తాత హరప్ప అని అంటున్నారు అని చాలా మంది నన్ను అడగడం జరిగింది. వాళ్ళకి ఇక ఇదంతా చెప్పడం జరిగింది, అయ్యా ఇది ఆ కాలంలో వాళ్ళు ద్రవిడ భాష మాట్లాడేవాళ్ళు, మనం మనది కూడా ద్రవిడ భాషను, ఆ కాలం వచ్చి తరిమేస్తే మనం ఏడకు వచ్చున్నాము సౌత్ ఇండియాలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏలామో ద్రవిడియన్ థియరీ గురించి నేను 2 లైన్లు చదువుతాను, వినండి. అపార్ట్ ఫ్రమ్ లింగ్విస్టిక్ సిమిలారిటీస్, ఇప్పుడు దాకా లింగ్విస్టిక్ సిమిలారిటీస్ చూపించాను కదా నేను. అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా ఏలామో hypothesis rests on the claim that agricultural spread from Near East to the Indus Valley region via Elam. This would suggest that agriculturists brought a new language as well as farming from Elam. వీళ్ళు ఏలామీయుల దగ్గర నుండే వ్యవసాయం నేర్చుకున్నారు అని ఒక థియరీ చెప్తుంది సార్. అని చెప్తున్నారు. సపోర్టింగ్ ethnobotanical data include a near eastern origin and name of wheat. D. Fuller అనే శాస్త్రవేత్త. రైట్ అండి. మన సింధు నది నాగరికతలో వీళ్ళు ఏదైతే
గోధుమ గింజలుని పండించే వాళ్ళు అదే జాతికి చెందిన గోధుమ గింజల్ని, బియ్యంలో కూడా రకాలు ఉంటాయి, జాతులు ఉంటాయి, మరి గోధుమ గింజల్లో కూడా రకాల జాతులు ఉంటాయి కదండి. ఏ రకమైతే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సింధు నది నాగరికత వాళ్ళు పండించారో అదే రకం గోధుమ వీళ్ళు ఏలామీలు కూడా పండించేవాళ్ళంట. సేమ్ డిట్టో, ఏం చేంజ్ లేదు. లేటర్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ట్రేడ్ బిట్వీన్ ఏలాం అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సజెస్ట్ ఆన్గోయింగ్ లింక్స్ బిట్వీన్ ద టూ రీజన్స్. తర్వాత వీళ్ళు ట్రేడింగ్ కూడా చేసుకునేవాళ్ళు ఒకరికొకళ్ళు. నేను చెప్పాను కదా, ద్వారాన్ని చూపించాను చూడండి. Renfrew and Cavalli Forza have also argued that Proto-Dravidian was brought to India by farmers. ఇక్కడ ఉన్న ఎలామీల్లో ఉన్న కొంతమంది రైతులు వాళ్ళే వలస వచ్చి ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, అంటే బాల్య దశలో ఉన్న లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్. అలా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. సిల్వెస్టర్ ఎల్ ఎట్ అల్ 2019 లో noted that referring to Renfrew the existence of Brahui speakers. బ్రాహుయి అనే భాష అది ద్రవిడ భాషే, అది ఇప్పటికీ బాలచిస్తాన్ లో మాట్లాడతారు. Existence of Brahui speakers, solitary Dravidian language speakers in Balochistan in Pakistan supports the Elamo-Dravidian hypothesis and concluded that bi-directional migration and admixture occurred during Neolithic times. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏలామీయుల నుంచి ఇండస్ వ్యాలీ వాళ్ళు ఏలామీయులకి వీళ్ళు ట్రేడింగే కాదు, వీళ్ళు మైగ్రేషన్స్ కూడా అయ్యారు, ఇటు నుంచి అటు అటు నుంచి అటు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకొని ఉండొచ్చుగా. ఖచ్చితంగా మరి ట్రేడింగ్ అయినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటారు కదా. సో ఇలా చాలా ఉన్నాయి సార్. నెక్స్ట్ అండి, Dravidians are Sumerian Elamites. Dravidians are Sumerian Elamites. Elamites were considered as Semitic people. అంటే సేము కుమారులు, సెమిటిక్ పీపుల్. yes, ఇక్కడ మన బైబిల్ లింక్ ఎగ్జాక్ట్ లింక్ వచ్చిందండి. సేము కుమారుడు ఎలాము. తర్వాత తమిళ్, మలయాళం, తెలుగు, తొండ, కన్నడ ఇవన్నీ అక్కడి నుంచే వచ్చాయి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి, ఆ భాషలో ఎలామా, ఈ భాషలో మన భాషలో ఊరు అంటాం కదండి. సో నెగటివ్ ప్లేస్. అబ్రహాం గారు ఉన్న ఊరు పేరు ఊరు. ఓకే, ఆ ఊరుని మనం ఇప్పటికీ ఊరు అంటున్నాం. మన ఊరు ఆ భాషలో వాళ్ళు ఎమ్మ అని పిలిచేవాళ్ళు, మనం అమ్మ అంటాం. అబ్బా అనేవాళ్ళు మనం అప్ప అంటే తమిళ వాళ్ళు అప్ప అంటారు. ద్రవిడియన్ లాంగ్వేజ్ ఆల్రెడీ మనకి బైబిల్లో ఉందిగా. సో అలై అంటే పవర్, అలై కాస్త కొంచెం మారి ఫోనెటిక్స్ మారి అలం అయింది. ఆ తర్వాత అయ్యా వచ్చేసి ఉయిర్ అయింది. అలా ఎలా చేంజెస్ అయ్యాయో మనకు చెప్తా ఉన్నారు. ఎలామైట్స్ లేటర్ మైగ్రేటెడ్ టు ఎలామైట్స్ లేటర్, తర్వాత ఎలామైట్సే తర్వాత కాలంలో అంటే 200-300 సంవత్సరాల తర్వాత మేబీ ఎలామైట్స్ లేటర్ మైగ్రేటెడ్ టు ఇండస్ వ్యాలీ అండ్ బిల్ట్ ఫేమస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది సీక్రెట్, ఇది అసలు సీక్రెట్ అండి. ఇప్పుడు ఈ నగరాలనే, ఈ కట్టిన ఈ నగరాలనే ఇంద్రుడు వేదాల్లో ఎరగొట్టాడు. అదే కదండి పాయింట్. అదే అంటే ఎన్నో నగరాలు పడగొట్టడానికి మన ఋగ్వేదంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ వీడియోలు చేసాము. ప్రేక్షకులారా దయచేసి ఆ వీడియోల మీద మరోసారి చూడండి. ఇంద్రుడు ఎన్ని నగరాలు పడగొట్టాడో, అప్పటికి ఆల్రెడీ ఉన్న నగరాలు, ఆ నగరాలు ఎవరు కట్టారంటే ఎలామైట్స్ కట్టారు అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కట్టారు. If you analyze both Elamite and Indus Valley scripts, you can find similarities, even exact same scripts. అదే కదా నేను చూపించింది ఇందాక సార్. అవును, రైట్ అండి. నెక్స్ట్ డిఎన్ఏ అండి. డిఎన్ఏ ఇది మెయిన్. ప్రశ్నించే వాళ్ళు లేకపోతే మనల్ని విమర్శించే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తాయి డిఎన్ఏ కూడా చూపిస్తే. ఓకే, సేమ్ డిఎన్ఏ అండి. ఇగో ఇలా హ్యూమన్ రేస్ మన భారతదేశంలోకి ఇలా మైగ్రేట్ అయింది. అంతకన్నా ముందు భారతదేశంలో మానవుడు అనేవాడు లేడు అని చెప్పడానికి ఇది డిఎన్ఏ రిపోర్ట్ అండి. ఓకే,
డిఎన్ఏ రిపోర్ట్ ఒకటి చూపిస్తే చాలండి. అంటే చాలా మంది మనం ఈ దేశానికి చెందిన వారం కాదు అనే వారికి డిఎన్ఏ రిపోర్ట్స్ మీరు డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపించమని చెప్పాలండి. అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి బుర్రలేదులేండి, అది వేరే సంగతి. కానీ ఈ డిఎన్ఏ టెస్ట్ వల్ల కూడా చాలా క్లియర్గా తెలుస్తుందండి మనకి. నేను మౌఖిక భాష గురించి చూపించాను, కట్టడాల గురించి చూపించాను, సీల్స్ చూపించాను, చిత్రకూపి చూపించాను, డిఎన్ఏ చూపించాను, ట్రేడింగ్ గురించి చూపించాను. ఇన్ని ఆధారాలు చూపించి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక కన్క్లూజన్కి వస్తాను. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. ఇది ఆ కాలంలో సింధు నది నాగరికతలో నివసించిన ఈ ద్రవిడ భాష మాట్లాడే వాళ్ళు ఆర్యన్ ఇన్వేజన్ లేకపోతే ఆర్యన్ మైగ్రేషన్, మీరు ఏదనుకుంటే అది, ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చేసిన దాడుల వల్ల వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి మన దక్షిణ భారతదేశానికి వచ్చినా కూడా ఇదిగోండి ఈ ద్రవిడ భాష మాట్లాడే వాళ్ళు ఇలా స్ప్రెడ్ అయి ఉన్నారు మన భారత ఉపఖండంలో, సౌత్ ఇండియాలో అనొచ్చు. రైట్ సార్. అంటే సౌత్ ఇండియాలో ఉన్న ప్రజలు ఎలామైట్స్ అని అర్థమవుతుందండి. ఎలాం అంటే సేమ్ కుమారులు, అంటే బైబిల్ లింక్ ఉంది. బైబిల్ కి ఖచ్చితంగా లింక్ ఉంది. బైబిల్ వల్లే కదా మనం అందరం ఏడున్నది. నెక్స్ట్ అండి, మరి అబ్రహాం కూడా సేమ్ కుమారుడే కదా. అవునండి. ఇలా వచ్చినాయి ద్రవిడ లాంగ్వేజెస్. ఓకే, మీరు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు వీక్షిస్తున్న వీక్షకులు. రైట్ అండి. నెక్స్ట్ నేను వెళ్తున్నాను. నెక్స్ట్ సార్, ప్రోటో ద్రావిడియన్, బాల్యావస్థలో ఉన్న ఆ ద్రావిడియన్ భాష మరి సౌత్ ద్రావిడియన్ గా లేకపోతే ప్రోటో సౌత్ సెంట్రల్ ద్రావిడియన్ గా, మరి తెలుగుగా ఎలా మారింది, కన్నడగా ఎలా మారింది, మలయాళంగా, తమిళగా, లేకపోతే తొడ, కొడుగు, కన్నడ, స్పోకన్ లిపి గురించి నేను మాట్లాడట్లేదు. వీళ్ళందరూ మళ్ళీ మన ద్రావిడంలో రాస్తున్నది కూడా అరమైక్ భాష నుంచి వచ్చిన బ్రాహ్మీ లిపి, బ్రాహ్మీ లిపి నుంచి వచ్చిందే. ప్రతిదానికి బైబిల్ లింక్ అండి, ప్రతిదానికి బైబిల్ లింక్. హిస్టరీ, అందుకే హిస్టరీని మార్చేద్దాం చూస్తారండి వీళ్ళు. అంటే హిస్టరీ కానీ ప్రూవ్ అవుతే బైబిల్ ప్రూవ్ అయిపోద్ది. సో హిస్టరీని మనం తుడిచిపెట్టేస్తే బైబిల్ ప్రూవ్ అవుతుందిగా అన్నట్టుగా వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం ఈ రోజు ప్రూవ్ చేస్తాం. మనల్ని చూపించండి సార్. వీళ్ళు కొంతమంది బైబిల్ ని భారతదేశంలో బ్యాన్ చేయాలంటుంటారు. ఇప్పుడు అర్థమవుతుందా సార్ బైబిల్ ఎందుకు బ్యాన్ చేయమంటున్నారు? అందుకే బ్యాన్ చేయ, ఒక బైబిల్ బ్యాన్ చేయకపోతే వాళ్ళ చరిత్ర లేనివారు అయిపోతారు. ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు డ్రీమ్స్ అన్ని కూడా బైబిల్ బ్యాన్ చేస్తాం, ఇవన్నీ డ్రీమ్స్ అండి. బైబిల్ బూతు పుస్తకం అని, బైబిల్ ఒక లుచ్చా పుస్తకం అని, బైబిల్ ఒక నల్లట్ట పుస్తకం అని, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ థర్డ్ గ్రేడెడ్ నాలెడ్జ్ నుంచి మళ్ళించడం అండి. జస్ట్ థర్డ్ గ్రేడెడ్ మాటలు ఇవన్నీ. థర్డ్ గ్రేడెడ్ అంటే క్లాస్ 4 మాటలు ఇవన్నీ. అంటే చాలా దిగజారిపోయిన మాటలు ఇవి. ఓకే, వాళ్ళ మాటల వెనకాల ఉన్న రీజన్ ఏంటి? వాళ్ళ మాటల వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని గాని ఒకవేళ పరిశీలించి చదివితే మా బండారం బయటపడిపోయింది అని. సో అందుకని వీళ్ళు భయపడి బైబిల్ ని బ్యాన్ చేయాలంటారు. ఇప్పుడు ప్రపంచం చెప్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూసాక ప్రపంచం చెప్తుందండి ఎవరు విదేశీలో. రైట్ అండి. ఇప్పుడు బైబిల్ భాగం వస్తుంది సార్, మీరు కొంచెం ప్రజలకి చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఈ మూలాలు బైబిల్లో, మనం బైబిల్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఈ మూలాలు బైబిల్లో ఉన్నాయా, బైబిల్ దీనికోసం ఏం చెప్తుంది, అది కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ఆదికాండం 1వ అధ్యాయము 10వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 10వ అధ్యాయం 1వ వచనం. ఇది నోవాహు కుమారుడు షేము, హాము, యాఫేతు వారి వంశావళి. జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. ఆదికాండం 10వ అధ్యాయం 22. షేము కుమారులు ఏలాము. ప్రేక్షకులారా గమనించండి, షేము కుమారులు ఏలాము. తదుతరుల వారు, మనకి ఇక్కడ ఏలాము అనే పదం పడింది. అంటే షేము కుమారులు ద్రవిడ భాష మాట్లాడే ద్రవిడులు. అంటే భారతదేశంలో ఉన్న ద్రవిడులందరూ కూడా, సౌత్ ఇండియాలో ఉన్న వారందరూ కూడా ఏలాము సంతానం, అంటే షేము సంతానం.
నోవాహు తర్వాత షేము, షేము తర్వాత ఎలాము అని మనం గమనించగలరు. బైబిల్ మూలాలతో ప్రూవ్ చేస్తూ ఉన్నాము. హిస్టరీ పరంగా, లింగ్విస్టిక్ పరంగా, అలాగే జియోగ్రఫికల్ పరంగా కూడా మేము ప్రూవ్ చేసాం. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథంలో ఉన్న సందర్భాలు ఇవి. యెషయా గ్రంథంలో ఉన్న సందర్భాలు 21వ అధ్యాయం 1-2లో ఈ ఏలాముకు సంబంధించిన విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. చదువుతారా బ్రదర్? ఎస్ సార్. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి, దక్షిణ దిక్కున ఉన్న సుడిగాలి విసురునట్టు అరణ్యము నుండి, భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకుని వారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాధ్య ముట్టడి వేయుము, వారి నిట్టుపంతయు మాన్పించుచున్నాను. ఇక్కడ నాకు ఆర్యన్ ఇన్వేషన్ కనపడుతుంది ఏలాము మీద. ఎస్, ఏలాం మీద ఆర్య ఇన్వేషన్ కనబడుతుంది. అంటే ఏలాం ఇలా కిందకు వచ్చేస్తుందని, ఈ ఆర్యులు వచ్చి ఏలాముని తరిమేస్తారని బైబిల్ ముందుగానే ప్రవచనం చెప్తుందా? గమనించాలి, ప్రేక్షకులు అందరూ గమనించాలి. బైబిల్లో కొన్ని ప్రవచనాలు ఏలాం మీద ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఇండియాలో జరిగాయి అంటానికి ఇది ఒక రిఫరెన్స్ అండి. మేము చూపిస్తున్న రిఫరెన్స్. బైబిల్లో మేము పరిశీలించాం. ఈ ఏలామీస్ కి సంబంధించిన ఎక్కడైనా రిఫరెన్స్లు కనబడతాయా, ఏమైనా విషయాలు ఉన్నాయా అని మేము పరిశీలించినప్పుడు ఇక్కడ మాకు ఈ విషయం కనబడిందండి. ప్రవచనం నెరవేరినట్టుగా కనబడుతుంది. అంటే ఏలామీలు తరివేయబడతారు, ఏలామీలు మరి ఈ విధంగా ప్రవచనం అంటే ఓడిపోతారు అన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి కొన్ని గ్రంథాల్లో ఇస్తున్న వివరణ ఇది. సేమ్ 21 కామెంటరీ. ఇది దాని అంటే యెషయా గ్రంథం 21వ అధ్యాయము 1-2 వచనాల కామెంటరీస్. ఎస్ కామెంటరీస్ అండి ఇవి. ఒకసారి చదవండి బ్రదర్, అర్థమవుతుంది ప్రపంచానికి. సరే, ఇక్కడ కామెంటరీస్ లో ఏం రాయబడిందంటే, సముద్ర తీరాన అంటే మళ్ళీ ఎడారి అని ఏదైతే ఆ వచనం ఉందో దానికి ఏంటంటే, ఈ నగరాన్ని, రాజ్యాన్ని మాదీయ పారసిక సైన్యాలు ఓడించాయి. ఓకే. ఏలాం మాదీయ పారసిక సామ్రాజ్యంలో భాగం. బబులోను ప్రాంతంలో కొంత భాగం పర్షియా సింధు శాఖలో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ఏలామీయులు 2 ప్రాంతాల్లో ఉన్నారంటండి. 2 ప్రాంతాల్లో క్లియర్ గా ఉన్నారు. అది ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఒకటి ఏలాం. ఒకటేమో ఇందాక మనం మ్యాప్ లో చూపించిన ఏలాం ఉంది కదా, మెసోపొటేమియా, బాబులోన్ దగ్గర. ఆ బాబులోన్ దగ్గర ఉన్న తెగ, ఈ ఏలాం వాళ్ళు ఒక తెగ ఉన్నారు అక్కడ. ఇంకొక తెగ సింధు శాఖలో ఉంటుంది అని రాశారు చూడండి, క్లియర్ గా చూడండి క్లియర్ గా ఉందా. సో ఈ సింధు నది నాగరికతకు చెందిన వాళ్ళు ఏలామీలు. వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక ఏలాము జాగ్రత్తగా ఉండండి కూడా మనకు చెప్తుంది. నెక్స్ట్ దాంట్లో చూద్దాం సార్. ఇదండి, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము, 49 అండి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 49వ అధ్యాయం. 49-34 నుంచి చదువుతున్నాను చూడండి. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై, ఏలామును గురించి ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను. నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదకి రప్పించి, నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుట వారి ప్రాణము తీయజూ వారి ఎదుటను ఏలామును భయపడ చేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీద నేను రప్పించేదను. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, వీళ్ళు ఆ కాలంలో అప్పటికి ఏలామీయులు విగ్రహారాధన చేశారు కదా సార్. ఇప్పుడు ఇందాక మీరు దేవతలు చూపించారు కదా, ఇటువటు ఇందాక ఆల్రెడీ దేవతలు చూపించారు మీరు. అక్కడ చూపించారు, విగ్రహారాధన జరిగింది, అక్కడ ఆల్రెడీ జరిగింది. కనుక ఇక్కడ ఆల్రెడీ ప్రవచనం మళ్ళీ 40వ అధ్యాయంలో, 49వ అధ్యాయం క్షమించాలి, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 34 నుంచి 39 వరకు మీరు చదివినట్లయితే అక్కడ కూడా మరో ప్రవచనం కనబడుతుంది.
యెషయా ఇక్కడ గ్రంథంలో చూపించు. 9వ వచనం చదువుతాను సార్. చదవండి. అయితే ఉమ్, కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. ఎస్. ఇది ప్రవచనం మళ్ళీ ఆ. కదా. సార్ ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 5 నుంచి 5వ వచనం నుంచి చదువుతాను సార్. అపోస్తుల కార్యం అంటే యేసు ప్రభు వారు ఓకే. శిలువ యాగం చేసి శిలువపై మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి 3వ రోజున లేచి వెళ్ళిన తర్వాత గలిలయలో మరి వీళ్ళ యేసు ప్రభు వారు తన శిష్యులతో ఎన్నో విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత మరి సశరీరునిగా అధిరోహించి వెళ్ళిపోయారు. దాని తర్వాత పెంతెకొస్తు పండగ రోజు ఈ శిష్యులతో ఏం జరిగింది అనేది ఈ సందర్భం. అంతేనా సార్? అంతే అంతే అంతే. ఓకే. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీలు కారా? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ వల్ల ఈ 12 మంది శిష్యులు వాళ్ళ భాష కాని వేరే భాషల్లో మాట్లాడారు అక్కడ పండగ రోజు. అప్పుడు భాష మాట్లాడినప్పుడు ఆయా భాషల్లో వాళ్ళకి వినబడ్డాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ 8వ నుంచి స్టార్ట్ అవుతుంది. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమిటి? పార్థియులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొటేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, పుంపులియా, ఐగుప్తు అను దేశము యందలి వారు, కూరేనే దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, అంటే వీళ్ళ భాషల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట. అందులో ఏలామీయుల భాష కూడా ఉంది, అంటే ద్రవిడ భాష కూడా వీళ్ళు మాట్లాడారు. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నేను సార్ మనల్ని చూపించండి సార్. ఇక్కడ నాకు ఏం డౌట్ వస్తుంది అంటే, ఈ శిష్యులు ఎవరైతే అన్య భాషల్లో మాట్లాడారో పరిశుద్ధాత్మ వీళ్ళ మీద వచ్చిన తర్వాత అక్కడ ఏలామీయుల భాష ఎందుకు మాట్లాడారు అనేది నాకు పెద్ద డౌట్. ఒక తర్వాత ఐ హావ్ గాన్ బ్యాక్ టు థామస్, సెయింట్ థామస్. అప్పుడు నాకు అర్థమైపోయింది, తోమా ద్రవిడ భాష మాట్లాడగలిగాడు కాబట్టి కేరళలో దిగి ఆయన సువార్త ఇక్కడున్న వారి భాషలో వీళ్ళతో మాట్లాడగలిగాడు, సువార్త చెప్పగలిగాడు. 2000 సంవత్సరాల క్రితం ఆ ద్రవిడ భాష అతను మాట్లాడి మన తోమా గారు ఈ కేరళ రాష్ట్రంలో లేకపోతే ఆ కేరళ ప్రాంతంలో 4 చర్చిల్ని నిర్మించగలిగారు, సమాజాన్ని నిర్మించగలిగారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తమిళనాడు ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా చర్చిని నిర్మించగలిగారు అనేది నాకు అర్థమైంది. మరి మీరేమంటారు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ భాషకి లింక్ లేకపోతే హౌ కెన్ హి టాక్? సో అంటే ఆ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడి శక్తి ఆనాడు ప్రూఫ్స్ ఎలామైట్స్ సంబంధించిన పర్సన్స్ కూడా అక్కడ ఉన్నారు. ఆ భాషలో ఆ శక్తి వల్ల వాళ్ళు వినడం జరిగింది, ఆ భాషను వినడం జరిగింది. అంటే ద్రవిడ భాషలో కూడా వాళ్ళు విన్నారు అని చాలా క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. పైగా ప్రవచనాలు 21వ అధ్యాయము యెషయా గ్రంథము, 49వ అధ్యాయము యెరెమీయా గ్రంథంలో కూడా ఎలామైట్స్ కోసం ప్రవచనాలు ఉన్నాయి. అది సింధు నాగరికతకు కూడా లింక్స్ ఉన్నట్టుగా మనకి మేధావి వర్గం వారు చాలా క్లియర్ గా మనకి మేము చూపించాం. ప్రేక్షకులారు మీరే చూసుకోండి, ఎంత చక్కటి వివరణ ఈరోజు మేము ఇవ్వగలిగాం. ఎందుకంటే బైబిల్ మూలాలు ఏమండి మనకి లింక్ అయి ఉంది, మన విదేశీయం కాదు, స్వదేశీ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను సార్. చెప్పండి. మన దేశానికి బైబిల్ గ్రంథానికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఖచ్చితంగా ఉందండి. అసలు ఉన్నదే కనెక్షన్ ఇది.
అసలు కనెక్షన్ ఉన్నదే మనతో, బైబిల్తో. అసలు మన దేశానికి కనెక్షన్ ఉన్నది బైబిల్తోనే అసలు, చరిత్ర ప్రకారంగా. అంటే ఇది తెలిసిపోద్దని, అంటే ఈ సీక్రెట్ కానీ తెలిసిపోతే బైబిల్ గొప్పదైపోద్ది అనే ఉద్దేశంతో ఈ సీక్రెట్ని కప్పేస్తున్నారండి. ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుందండి. తమిళనాడు ఉంది కదా, తమిళనాడులో ఒక పోరాటం జరిగింది. ఎల్టీటీ అనే ఒక సంస్థ, ఆ అబ్రివేషన్ చెప్పగలరా? ఎల్టీటీ అదే లిబరేషన్ తమిళ్ టైగర్స్ ఆఫ్ ఈలం అంటారు కదా, ఏలం అంటారు వాళ్ళు కూడా. ఈలం అంటుంటారు. ఓకే. అంటే వాళ్ళు ఒక పోరాటం చేశారనమాట. అంటే సంథింగ్ వాళ్ళు పోరాటం ఏదో చేశారు వాళ్ళు, కానీ ఆ టైటిల్ మనం ఆలోచిస్తే ఏలాం అని లాస్ట్ లో కనబడుతుంది మనకి, ఎల్టీటీఈ. కొంచెం అంటే ఫోనెటిక్స్ మారినాయి. ఓకే ఓకే. ఏలామైట్స్ ఓకే. అంటే వాళ్ళకి తెలుసు అనమాట. అంటే మేము సో మా మూలాలు ఇవి, మా మూలాలు అవి అని వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. అంటే ఎలామో ద్రావిడియన్ అని ఒక బుక్ ఉంటుందండి. ఓకే. ఎలామో ద్రావిడియన్ అండ్ ఇట్స్ ప్రూఫ్స్ అని ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ నేను చదివేటప్పుడు మనం ఈ ఏలాం అనే భాష, ఈ పదం ఈ తమిళ్ వాళ్ళు ఈలం అంటాం, కానీ మన తెలుగులో కూడా ఉంది ఈ భాష, ఈ పదం. ఏలామే మనం ఏలాం, ఇల్లు అని ఏదైతే అంటామో, దట్ ఇల్లు has come from this ఏలాం. yes okay. ఈలం ఏలాం, ఈలం, ఇల్లు రైట్ అండి. సో అంటే ఇల్లు అంటే ఇది గృహము, లేకపోతే అదేంటంటే మన వాళ్ళు ఉన్నవాళ్ళు, మన వాళ్ళు ఉండేది దాన్ని ఇల్లు అంటాం. సో అరే వీడు మనవాడేరా. సో ఏలామైట్స్ ఆ కాలంలో ఇలా రకరకాలుగా వీళ్ళు సంభాషించుకునే వాళ్ళేమో మేబీ. సో ఇన్ని వేల సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా మనం ఆ ద్రవిడియన్, అంటే నేను ఎప్పుడు అంటుంటాను, మన తెలుగు భాష చాలా చక్కని భాష. ఈ చక్కని భాషని దీంట్లో సంస్కృతం కలిపేసి దీన్ని మిక్సింగ్ చేసేసి సంస్కృత భాష, మన తెలుగు భాషని బాగా డైల్యూట్ చేసేసారు వీళ్ళు. యాక్చువల్లీ ముందే ఇది ఆల్రెడీ వండర్ఫుల్ లాంగ్వేజ్ యాక్చువల్లీ. సంస్కృతం మాక్సిమం మిక్సింగ్ చేసేసారు వీళ్ళు. ఎప్పుడంటే అన్నం ఈజ్ నాట్ తెలుగు వర్డ్. అన్నం అనేది తెలుగు మాట కానీ కాదు, అది సాంస్క్రిట్ వర్డ్. అది మరి యాక్చువల్ తెలుగులో మన అన్నాన్ని ఏమంటారు? నో వన్ నోస్. మనకి ఎవరికి తెలియదు ఇప్పుడు. అది అంటే సాంస్క్రిటైజ్ చేసి ఇలా చేశాను అంటున్నాను. ఎలాగైనా మన మీద కబ్జా జరిగింది అంటారు టోటల్ గా. అంటే ఈ రోజుతో కబ్జా పోయింది. ఈ రోజుతో ఈ టాపిక్ తో ఏంటంటే చాలా మందికి జ్ఞానోదయం ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ 2 కింద రోలింగ్ అవుతున్నాయి, జీసస్ మినిస్ట్రీస్, జాన్ కోయ జీసస్ మినిస్ట్రీస్ ఛానల్, ఏకేడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేయండి. అనేకకి ఈ జ్ఞానాన్ని పంచండి, అందరికీ తెలియజేయండి. మరొకటి కూడా మేము ప్రకటించాలనుకుంటున్నామండి. అదేంటంటే ఈ పాఠాలు మేము ఎంతవరకు మేము నేర్పిస్తున్న ఈ పాఠాలు పబ్లిక్లో కూడా వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాం. అంటే చర్చెస్లోని, యూత్ సెమినార్స్లో కూడా చెప్పాలనుకుంటున్నాం. ఎవరైనా సెమినార్స్ పెట్టించుకోవాలి మాతో అని మీరు అనుకుంటే కనుక మాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మేము వచ్చి ఆ ఏరియాల్లో, పర్టికులర్ ఏరియాల్లో వచ్చి అన్ని టీచ్ చేస్తాం. మనందరికీ అవసరం ఈ జ్ఞానం. మేము ఎంతవరకు ఏ పాఠాలు అయితే చెప్పామో మా ఛానల్స్లో ఉన్నాయి. అనిల్ గారు, నేను చెప్పిన పాఠాలు ఉన్నాయి. ఈ పాఠాలన్నీ కూడా మీ ముందుకి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. భావితరాలకి ఈ జ్ఞానం పంచాలి. మనం ఆ సబ్జెక్ట్ని పెంచాలి, నేర్చుకోవాలండి. నేర్చుకుంటే మనం ప్రశ్నించగలం. ఎందుకంటే మనం చెప్పేది సత్యం అయినప్పుడు మనం ఎందుకు భయపడాలి? నిజమిదే, ప్రూఫ్స్. దీని ప్రతి మేము చూపించేవానికి అన్నింటికి కూడా ప్రూఫ్స్. ఇప్పుడు అనిల్ గారు వండర్ఫుల్గా ప్రూఫ్స్తోనే మేము చెప్పాం ఏదైనా సరే. వితౌట్ ప్రూఫ్ మేము చెప్పం అసలు. వితౌట్ ప్రూఫ్ అనేది మేము అసలు టచ్ కూడా చేయం. విత్ ప్రూఫ్స్ మాత్రమే చెప్తాము. ఎవరైతే ఈ వీడియోని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కూడా ప్రూఫ్స్తో రండి మాతో మాట్లాడటానికి. ప్రూఫ్స్తో వచ్చినప్పుడు వీ విల్ ఆల్సో టాక్. సో రాలేదు కానీ చెప్తున్నాను, మామూలు చెప్తున్నానండి, బాధ్యతగా చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పిన థియరీ తప్పన్నప్పుడు కరెక్ట్ థియరీ ఏంటి? కరెక్ట్ థియరీ ఏంటి అది పట్టుకొని రావాలి. కమ్ విత్ ద సేమ్ ప్రూఫ్స్ ఇంక్లూడింగ్ డిఎన్ఏ ప్రూఫ్స్. ముఖ్యంగా డిఎన్ఏ ఉండాలి. ఆయన ఏమొస్తారులేండి, కానీ
సరే, ఇక్కడతో మన ప్రోగ్రామ్ ముగిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా త్వరలోనే మేము ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి మీ ముందుకు వస్తాం. ఖచ్చితంగా మా కోసం ప్రార్థన చేయండి. అనిల్ గారి కోసం, మా కోసం ప్రార్థన చేయండి. ఇదే విధంగా మీ ముందుకు వస్తాం జ్ఞానంతో. జ్ఞానాన్ని పట్టుకొని వస్తాం. జ్ఞానం అంటే ఎవరు కాదు, యేసుక్రీస్తు. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అనిల్ గారు మంచి విషయాలు చెప్పారు ఈరోజు. వండర్ఫుల్ టాపిక్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.